ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ అమెరికా సైన్యం చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి మన భారతీయుల్లో కొంతమంది ఆందోళన చేపట్టడాన్ని నిన్నప్పటి నుండి మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం వివిధ నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అందులో మన హైదరాబాద్ కూడా ఉంది. సోషల్ మీడియాలో కూడా మన భారతదేశానికి చెందిన కొంతమంది నెటిజన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ట్విట్టర్ వేల కొద్దీ ట్వీట్స్ పడుతూనే ఉన్నాయి. ఇలా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న వారిపై చాలా మంది తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఒక్కరు కూడా ఇలా బయటకొచ్చి నిరసన కార్యక్రమాలు చేయలేదు. కానీ ఇతర దేశానికి చెందిన నేత చనిపోతే మన జాతిపిత చనిపోయినంతలా బాధపడుతున్నారంటూ నెటిజన్స్ మండిపడ్డారు. ఇలా సపోర్ట్ చేస్తున్న వారిపై యాంకర్ రష్మి కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆమె మాట్లాడుతూ మన దేశంలో పుట్టి పెరిగిన కొంతమంది ఇరాన్ సుప్రీం ఖమేనీ చనిపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్లను చూస్తే చాలా బాధేస్తోంది. ప్రధాని మోదీ గారు వీళ్ళందరినీ ఇరాన్ దేశానికి పంపేయండి, అక్కడ వీళ్లంతా ఇరాన్ కోసం పోరాడుకుంటారు అంటూ మోదీని ట్యాగ్ చేస్తూ సెటైర్స్ వేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కొంతమంది ఈ ట్వీట్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళ అయినప్పటికీ కూడా ధైర్యంగా ఇలాంటి విషయాల్లో స్వరం వినిపించేందుకు చాలా గట్స్ కావాలి. అది రష్మిలో ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.